రాష్ట్రంలో జరుగుతున్న ఇంకొక బాధాకరమైన విషయాన్ని నేను చూసినప్పుడు నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రమేనా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నా వెనుక కనబడుతున్న 2 ఫోటోలకు సంబంధించి మీకు చూపెడతా. ఒకటి ఇసుక మాఫియా అరాచకానికి సంబంధించి. అంబులెన్స్‌కు దారి లేక ఆగిన ఊపిరి. ఇసుక లారీల దండు మధ్యన దారి లేక దాటలేక ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. మనుగురుకు సంబంధించి దాంతో పాటు ఎడ్లు బయ్యారానికి సంబంధించిన మార్గంలో వందలాదిగా నిలిచిన లారీలతో అంబులెన్స్ ఆగిపోయింది. చివరికి 2 కిలోమీటర్ల దూరం భుజాలపైన రోగిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇసుక లారీలు దాటేలోపే వంశీ ప్రాణం పోయింది. ఈ వంశీకి సంబంధించి అక్కడి డాక్టర్లు తీసుకెళ్తే మీరు ఒక 30 నిమిషాల ముందు తీసుకొస్తే మేము ప్రాణాలను కాపాడేటోళ్ళం అంటూ డాక్టర్లు చెప్పారు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్లా రెచ్చిపోతుందంటే మీరు ఏ దిక్కు చూడండి, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పర్వం కనబడుతుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇసుక మాఫియాతోని రెచ్చిపోయి చాలా జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఇసుక జరుగుతుందో దానికి సంబంధించిన లిస్ట్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ఒక్కసారి ఆలోచించండి. రాత్రి వేళలో ఒకసారి మీరు హైవేలు ఎక్కినా లేకపోతే ఎక్కడ రోడ్డు పోతే ఎన్ని లారీలు కనబడతాయి. అక్కడ గ్రామసభ పెట్టిల్లా, గ్రామసభ పర్మిషన్ తీసుకున్నారా, దాంతోపాటు అధికారులకు సంబంధించి ఎంఆర్ఓ ఆర్డీఓ పర్మిషన్ తీసుకున్నారా, కలెక్టర్ ఏం చెప్పిండు, గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఒక్కసారి నేను ఉదాహరణకు కూడా చెప్తాను కొన్ని నదులకు సంబంధించి. ఎందుకంటే ఇటు గోదావరి కానీ మంజీరా కానీ కిన్నెరసాని కానీ ఇటు దాంతోపాటుగా ఇటు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కృష్ణా గోదావరికి సంబంధించిన ప్రాంతాలు వాగులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఇసుక రెచ్చిపోతుంది. ఇసుక మాఫియా ప్రాణాలు కూడా తీస్తున్నది. ఓ పక్కన ఏంది అంటే ఒక సామాన్యుని కాపాడలేని పరిస్థితి ఇక్కడ ఉంటే ఇక్కడ చూడుర్రి ఒకసారి. డిటిఓను కబలించిన టిప్పర్. బొగ్గు మాఫియా పెట్టరేగిపోయింది. వాహనాల తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి డిటిఓ టిప్పర్ను మింగేసింది. ఆకుండా దూసుకొచ్చి ఢీకొట్టింది. సిబ్బంది తేరుకునేలోగా వెనక చక్రాల కింద పడి డిటిఓ వెంకన్న నుజ్జునుజ్జుగా కనిపించారు. భూపాలపల్లి జిల్లా గన్పురం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇది నిజానికి కూడా చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రానికి సంబంధించిన రవాణా శాఖ మంత్రి దాంతోపాటు మైనింగ్ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో రాజీనామా చేయాలి. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇసుక మాఫియాతో రెచ్చిపోతూ అనేక సంఘటనలు జరిగినాయి. కొన్ని ప్రాంతాలకు సంబంధించిన సంఘటనలు పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ఒక రకంగా కూడా బాధ అనిపిస్తుంది. అరే తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఇట్లా రెచ్చిపోతుంది, మరి అధికారులు కూడా కట్టడి చేయలేకపోతున్నారు. ఇదే సోషల్ మాధ్యమాలలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామో, ట్విట్టరో, వాట్సాప్ గ్రూపులలో పెడితే ఎంత ఘోరంగా అవమానకరంగా ఎస్ఓటీ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ కానీ లేకపోతే ఇంకో పోలీసు వందలాదిగా వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కొన్ని సంఘటనలు చెప్తా, మీ అందరికీ కూడా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. మీ అందరికీ తెలుసు శ్రీరాముడికి సంబంధించి భద్రాచలం అంటే అందరికీ తెలుసు. జూన్ 2026 బూర్గంపాడు మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానిక గిరిజనులు గ్రామస్తుల మీద ఇసుక మాఫియా దాడికి తెగబడింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఘర్షణ ఆపడానికి వెళ్ళిన ఓ కానిస్టేబుల్ మరియు హోంగార్డ్ పైకి కూడా వేగంగా ట్రాక్టర్ వచ్చి వాళ్ళను గాయపరిచిన సంఘటన కూడా ఉంది. దీని మీద పోలీస్ యాక్షన్ ఏమైపోయింది. ఇప్పటికీ కూడా అదే సోంపల్లికి సంబంధించి బూర్గంపాడుకు సంబంధించిన ఘటనలో ఇప్పటికీ అక్కడ ఇసుక మాఫియా కొనసాగుతుంది. వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. నెల మామూలు పోతున్నాయి అక్కడ. ఇక ఇంకొక విషయం తెలుసా, వరంగల్కు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారి మీద దాడి జరిగింది. జూన్ 2026లో నర్సంపేట మండలం మదన్నపేట చెరువు వద్ద అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన విజిలెన్స్ రెవెన్యూ ఆఫీసర్ అంటే వీఆర్ఓకు సంబంధించి ఇతర సిబ్బందిపై ఇసుక మాఫియా బౌద్ధికంగా దాడి చేసి మొబైల్ కూడా లాక్కున్న సంఘటన ఇది జరిగింది. ఇంకా దాంతోపాటు ఇటు ఇల్లందుకు సంబంధించి అంటే ఏది అడవులలో ఫారెస్ట్ అధికారి మీద దాడి జరిగింది. ఎక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులమల్లి మండలం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కిన్నెరసాని కానీ ముర్రేడు కానీ వాగుల నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు సంబంధించి టీం ప్రయాణిస్తున్న కార్లను ఇసుక ట్రాక్టర్లతో వెనక బలంగా ఢీకొట్టి ప్రాణహానిని తలపెట్టే ప్రయత్నం చేసిరు. ఇక జగిత్యాలకు సంబంధించి పోలీసుల మీద రాళ్ళు. ఇది ఈ మల్లాపూర్కు సంబంధించిన మండలం వేంపల్లి వెంకట్రావుపేట వద్ద గోదావరి నది తీరంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి వెళ్ళిన ప్రొఫెషనల్ ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి కర్రలతో రాడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. మీకు ఇంకా కూడా చాలా స్పష్టంగా చెప్పాలంటే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఏం లేదు దీన్ని పట్టించుకోకండి, ఏం కాదు, వాళ్ళకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కల్పిద్దాం, వాళ్ళ ఇంట్లో ఇంకో ఉద్యోగం కల్పిస్తా అంటారు. అసలు ఇసుక మాఫియాను రెచ్చగొడుతున్నది ఎవరు? దాని తెర వెనుక ఉన్నది ఎవరు? మీరు నమ్మినా నమ్మకపోయినా నెలకు వేల కోట్ల రూపాయలన్నీ కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, వాళ్ళకు దాంతోపాటు అధికారులకు నెల నెల వాటాలు కోట్ల రూపాయలలో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం. దీని గురించి ప్రభుత్వం స్పందించకపోవడం ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ సమాజం కూడా ఒకసారి మేల్కోవాలి. ఇదేమి రాజ్యం, ఇంత దారుణమా? ఒక మనిషికి ప్రాణం పోతే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడా? రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ఈ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించదా? ఎవరి కోసం చేసిండండి వెంకన్న? ఎవరి కోసం చేసిండు ఆయన? మన వనరులను రక్షించడానికి మనకు పూర్తి స్థాయిలో కూడా మన అటవీ ప్రాంతాన్ని కానీ గోదావరి ఇసుకను పూర్తి స్థాయిలో తోడేస్తే ఏమైపోతుంది? రేపు కోతలకు గురై ఇష్టం వచ్చినట్టుగా మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఈరోజు ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా కనీసం పట్టించుకోరు.